Hello, hi, welcome back to Unofficial Stewards Spanish GP. FP1, FP2 ఏమైందో నాకు తెలియదురా. FP2 FP3 అయితే హ్యామిల్టన్ P1 అరే అవి ఎలాంటి అసలు FP1 FP2 ఎందుకురా చూస్తాం మనం? ఏముంది? అంతే అది అంటావా? కాదు ఆ, FP1 లో నారిస్ వచ్చినట్టున్నాడు కదా P1 లో. నారిస్. ఉమ్, ఎఫ్పి త్రీలో కార్లోస్ సైన్స్ వచ్చాడు P1. ఐ లైక్ ఉమ్, దిస్. ఆడు చెప్తాం చెప్తాం. FP1 FP2 ఆయన లైట్ తీసుకొని FP3 చూస్తాను అన్నాడు కదా, అందుకు అరే చెప్తున్నాను. నిజం. అరే మిగిలిన వాళ్ళు కూడా కరెక్ట్ గానే వచ్చారు కదరా, మా వాళ్ళే. FP1 FP2 లైట్ తీసుకోండి, అక్కడ ఏమైందో మాకు తెలీదు, ఏవో జస్ట్ కొన్ని 20 కార్స్ రేస్ ట్రాక్ లో ఉయ్ 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 అని తిరిగి అంతే. సో FP3కి వస్తే రెండు ఫెరారీలు ఒక మెక్లరెన్. FP3యా? ఏది P3 నాకు గుర్తులేదురా. P1 కార్లోస్ సైన్స్, P2 నోరిస్, P3 లెక్లర్క్, P4 వెర్స్టాపెన్. ఆ తర్వాత రెండు ఓకే. మెర్క్లు. సో వెర్స్టాపెన్ P4 ఉన్నాడు, P1 2 3లో లేడు కాబట్టి అది శాండ్ బ్యాగింగ్ చేస్తున్నాడు. మెర్సిడీస్ అలా ఎలా రా? అరే మీ వాళ్ళు ఈ సీజన్ స్టార్ట్ చేసి తర్వాత తీయడం మర్చిపోయారా? చెకో గడి కారుకి మొన్నే తీశారు. మొన్న తీసినా ఈ రోజు ఈ రేస్ రాలేదు ముందు ఇంకా. మళ్ళీ పెట్టారా? రేస్ లో ఉమ్. మళ్ళీ పెట్టారు బాగిలు. అవి బ్యాగులు కాదు, టన్నులు టన్నుల లెక్క తీసుకొచ్చాడు. మా మా లాస్ట్ రేస్ లో మా వాళ్ళ దాంట్లో నుంచి కొంచెం ఫెరారీకి పంపించారనమాట, అందుకు ఫెరారీ ఆగిపోయింది ఆ రేసు ఈ రేసు. నైస్ రా. సో సర్జీ మళ్ళీ Q2 లో అవుట్ అయిపోయాడు కదా. Q1 Q3కి వెళ్ళలేదు లేదు, కదా సరే. Q3 వెళ్ళాడా? ఆగి ఇంకా క్వాలికి వెళ్ళదు. సర్లేదు క్వాలి స్టార్ట్ చెయ్యి. ముందు ఇదంతా కాదు కానీ ఫస్ట్ సీజన్ ముందు ఏమైనా హైప్ అయిందా? సీజన్ ముందా? సారీ, సీజన్ ముందంటే ఈ రేస్ ముందు ఏమైనా హైప్ ఏమైనా అయిందా స్పెషల్? ఇక్కడ అయిన హైప్ ఏంటంటే అయింది. ఈమెయిల్ వచ్చింది కదా, మీకు రాలేదా ఈమెయిల్? అదే అదే మెర్సిడీస్ ఈమెయిల్ మీకు ఈమెయిల్ రాలేదా? వచ్చింది వచ్చింది. అన్అఫిషియల్ స్టూవర్డ్స్ కి మన అఫీషియల్ అకౌంట్ కి వచ్చిందిరా, అనానిమస్ మెయిల్ వచ్చింది. సాబోటాజ్. చదువు ఇప్పుడు మరి మెయిల్. సో బేసిక్ గా ఏంటంటే హామిల్టన్ కార్ సాబోటాజ్ అయిందని మొత్తం పెడాక్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవడో మెయిల్ ఇంటి దొబ్బెట్టాడు. అది అందరు హామిల్టనే. ఉమ్, అది హామిల్టన్ కాదురా, హామిల్టన్ ముసుగులో ఉన్న బొటాస్ అని నాకు డౌట్. కాదు, హామిల్టన్ తమ్ముడు ఒకడు వచ్చాడు కదా రేస్ కి. లూయిస్ ఆడు హామిల్టన్ ఉంటాడు. ఆడ చేసి ఉంటాడు. వాడు వెళ్ళి హే మ్యాన్ వేర్స్ మై కార్ అంటే ఇచ్చుంటారా. ఆడు కార్ ఎక్కాక వీడికి డ్రైవింగ్ రాదు, సో ఏదో తేడా జరిగింది, నా కార్కి ఏదో తేడా ఉందని ఏదో ఎక్కడ ఇచ్చాడు, అయిపోయింది ఇంకా. లేదంటే హామిల్టన్ అనుకొని ఆడు ప్యారడీ అకౌంట్ ఇంటర్వ్యూ చేసినట్టు ఈయన చేసాడేమో, నా డౌట్ అది. అయి ఉండొచ్చు. మేబీ. ఆఖరికి సో హామిల్టన్ కూడా ఫ్యాన్స్ ని స్టేజ్ మీద వచ్చి పలకరిస్తారు కదా, అప్పుడు హే మై బ్రదర్ ఓవర్ దేర్ అంటుంటారు. అరే ఎవడన్నారా ఆ అంటే డూప్ అని నువ్వు చూస్తే రే రే మా ఆధార్ కార్డులు పోతాయిరా అన్నట్టు భయపడతారు ఎవడన్నా. సడన్ గా 1 day లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడు రాడు. 1 day లోనే. ఉమ్, ఈ ఈమెయిల్ గురించి టోటోని కూడా అడిగారు కదా ఇంటర్వ్యూలోనే. టోటో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉమ్, ఇచ్చాడు. అంటే ఉమ్, ఆయన చెప్పిన పాయింట్స్ వ్యాలిడే అఫ్ కోర్స్, బికాస్ 2 కార్స్ టాప్ వస్తేనే ఛాంపియన్షిప్ లో పైకి వస్తారు. సో దే వోంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. ప్లస్ పోలీసులు ఇన్వాల్వ్ చేశారు, ఇది FIR నా IP అడ్రస్ అన్ని అడిగారు. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ తిరిగి ఏం రెస్పాండ్ ఇచ్చారంటే, మీకు వచ్చిన ఈమెయిల్లో థ్రెట్ ఏం లేదు, క్రిమినల్ అఫెన్స్ ఏం లేదు, సో ఆ కేసు అక్కడితో క్లోజ్ చేస్తారు. ఒరే ఇది ఎలాగుందంటే పిఆర్ కి ఇక్కడ ఏ గోలా లేదు, మనకు మనమే మెయిల్ ఎట్టేసుకుందాం, సో రిస్క్ కూడా లేదు ఇక్కడ, సరదాగా ఎంటర్టైన్ అవుదాం అన్నట్టు ఉంది. అంతే. ఇది కూడా వెళ్ళిపోతున్న హామిల్టన్ మీద వచ్చింది కానీ ఉన్న జార్జ్ రసెల్ గడి మీద లేదు. ఆడి సీటు కూడా ఒక 1 year అయితే డౌటే. ఐ థింక్ ఉంటాడు, ఇంకో 6-7 years ఉంటాడు మర్సిడీస్ లో. ఐ థింక్ సో. 6-7 ఐ డోంట్ ఆడ అలా థింక్ సో. పర్ఫామ్ కూడా చేయలేదు. 3 ఆడెళ్ళి 3 గ్యాప్ దొరికింది కదా అని చెప్పేసి క్రాష్ చేస్తే కష్టం. అంటే ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మర్సిడీస్ నాట్ ద డామినేటింగ్ టీమ్ కదా. సో నా పర్సనల్ ఒపీనియన్స్, మర్సిడీస్ ఇస్ నాట్ అ డామినేటింగ్ టీమ్. ఈడు 4 years ఏడ్చాడు విలియమ్స్ లో, నేను మర్సిడీస్ వెళ్తానని. మర్సిడీస్ సీట్ వచ్చింది, అప్పటి నుంచి మర్సిడీస్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్. సో ఇప్పుడు మర్సిడీస్ కి వేరే ఆప్షన్ ఉన్న సింగిల్ ఇయర్ కాంట్రాక్ట్ ఇస్తుంది కార్లో సైన్స్ కి, ఆడు కూడా వద్దనేసాడు. అలా చాలా మంది వద్దనేస్తారేమో, బికాస్ ఇట్ ఇస్ నాట్ అ వెల్ పర్ఫార్మింగ్ టీమ్ అని.
రస్సెల్ ఇక్కడ వదిలేస్తే ఇంకో టీం లేదు ఆడికి వెళ్ళడానికి. సో అరే ఇడు వెళ్దాం. రేసింగ్ డ్రైవర్స్ ఫండా సింపుల్ రా, రెండే ఉంటాయి. అయితే పర్ఫార్మింగ్ టీమ్ కి షార్ట్ టర్మ్ గోల్స్ అన్న పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఆ టాలెంట్ ఎగ్జిబిట్ చేయడానికి. లేదు ఏ బొకాడియా టీం ఉన్నా నాకు ఓకే, కాకపోతే చేట భారతం లాగా ఇదిగో ఇంత మాదిరి ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇవ్వండి రా అని అడుగుతాడు. ఫర్ ఆ ఎగ్జాంపుల్ రెండిట్లో ఏదో ఒకటి. రికార్డు రికార్డు ఆడు ఇప్పుడు 5-4 వదిలే రికార్డు. అరే ఒక్క ఛాన్స్ నీ కారు జాగ్రత్త పట్టుకొస్తాను, 1 ఛాన్స్. అరే మనం చిన్నప్పుడు మనకు చెప్పేవారు కదా, ఇది చాలా క్రూషియల్ స్టేజ్, ఈ టైంలో మీరు తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ మొత్తం మోల్డ్ చేసేస్తుంది, ఇది అది ఎంత చెప్తారు కదా. సో మనం జాగ్రత్తగా ఎప్పుడు లైఫ్ లో రైట్ డెసిషన్ తీసుకుందాం అనుకుంటాం, రాంగ్ తీసుకున్నా పర్లేదు ఎలాగోలా సెట్ అయిపోద్ది. రికార్డుకు అలా అవ్వలేదు. ఆడప్పుడు రెడ్ బుల్ నుంచి వెళ్ళిపోదాం అన్న డెసిషన్ ఏదైతే తీసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడికి ఒక గ్లోరీ డే లేదు. అది సర్కిల్ ఒకటి ఉంది చూసావా, రెడ్ బుల్ వదిలేసి మళ్ళీ రెడ్ బుల్ లో జాయిన్ అయినంత వరకు అది సర్కిల్ కాదురా, ఆడిని హీరోలాగా ఉండేవాడిని జీరో చేసింది. ఆ సర్కిల్ ఆడికి బొక్కెట్టింది. నాకు తెలిసి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తా, అంటే రిటైర్మెంట్ ఆడే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఆర్బీ ఏంట్రా టీం పేరు వీసా కార్బీ వాళ్ళు తీర్ అనుకుంటాను. తీయర్ కాదు, ఆడి అగ్రిమెంట్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడు దాకా ఉంది అగ్రిమెంట్? నెక్స్ట్ ఇయర్ లేదు ఆడికి అగ్రిమెంట్ లేదు, నాకు ఇంకా సైన్ చేయలేదు. నీకు అక్కడ ప్రాబ్లం ఏంటంటేరా, లో పర్ఫార్మింగ్ కార్స్ 2026 వస్తుంది కాబట్టి 90% న్యూ డ్రైవర్స్ ఐదర్ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు లియం లాసన్ అన్నాడు, ఆలివర్ బేర్మన్ ఉన్నారు, అలా కొంతమంది ఉన్నారు. సో నెక్స్ట్ బంచ్ ఆఫ్, మనం స్టార్టింగ్ లో అనుకున్నాం చూడు లెక్లర్క్ బ్యాచ్ ఒక 5-6 వచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఆ ఫేజ్ వస్తుంది. సో 5 to 6 మెంబర్స్ తీసుకురావడానికి వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ఐదర్ 2026 వరకు ట్రైన్ చేయాలి, లేకపోతే 2028 వరకు ట్రైన్ చేసి నెక్స్ట్ దాంట్లో సగం నుంచి వదలాలి. సో ఏదో ఒకటి జరగాలి, ఆ ట్రాన్సిషన్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. సో ఇది కన్నా బెటర్, దీనికన్నా బెటర్ టైం ఉండదు వాళ్ళకి చేయడానికి. వద్దాం క్వాలికి. సో బేసిక్ గా బాయ్స్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ప్రాక్టీస్ అయిపోయింది. ప్రాక్టీస్ ఎప్పుడు అయిపోతుంది, మేము స్టార్ట్ చేసే లోపల FP1 FP2 అయిపోతుంది అని తిరిగేస్తాయి క్లోజ్. సో దాని గురించి ఏం పెద్దగా ఉండవు. ఈ FP3 మామూలుగా కన్సిడర్ చేద్దాం, కానీ ఓకే దట్స్ ఫైన్, అందరూ నియర్ బై ఫస్ట్ 10 మెంబర్స్ ప్యాక్ అంతా అలాగే ఉంటది. Q1 గురించి మాట్లాడుకుందాం మనం డైరెక్ట్. వెల్కమ్ టు క్వాలి సెషన్. సో Q1 లో నోటీసబుల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఈ మధ్యన ఈ లాస్ట్ 2 రేసెస్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎల్పిన్ ఎప్పుడు కింద ఉండాల్సింది సడన్ గా వాళ్ళది ఏంటంటే సమ్ అప్గ్రేడ్సే కాదు, వాళ్ళ టెక్నికల్ కూడా ఎప్పుడు అయ్యేవే. అరే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు వేస్తాం కదా, ఎవడన్నా కొత్తోడు జాయిన్ అవుతాడు వెళ్ళిపోతున్నాడు అని. ఎల్పిన్ గురించి వేయడం మానేసామరా, ఆడికి పని లేదు, ఆడికి బోర్ కొట్టిన ప్రతిసారి నెలలో 2 జాయిన్ అవుతారు, 3 వెళ్ళిపోతారు. ఆడి ఎవడో ఏంట్రా ఎలాన్సో గాడి క్రాష్ గేట్ చేయించినోడాడు, ఫ్లావియో ఆడి పేరా, ఆడు బుర్రవాడు, ఆడు ఆల్రెడీ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటనుకున్నావు, ఎల్పిన్ కి కావాల్సినవన్నీ ఉన్నాయి, వాళ్ళకి లేనిది ఏంటంటే F1 లేదు. అంటే F1 కి సంబంధించిన బుర్ర లేదు, టెక్నాలజీ లేదు, ఏం లేదు. యాజ్ అ ఆటోమొబైల్ అన్నీ ఉన్నాయి, కానీ F1 కి సూటబుల్ కాదు. అది నేను వచ్చాను కదా అన్ని సెట్ అవుతాయి అంటున్నాడు. ఐ థింక్ ఇది ఆల్పిన్ గురించే కదా, క్వాలీలో హల్కెన్బర్గ్ అన్నాడు ఇలా స్ట్రైట్ లో వెళ్తుంటే లాస్ట్ లో అడిగాడు కదా, దేర్ ఇస్ అ ట్యాంక్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాక్ అనేది, ఎలిఫెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాక్ కదా. క్వాలీలోనే అన్నాడు, అది ఎందులోనూ అన్నాడు. మరి క్వాలి అనుకుంటా, మోస్ట్లీ క్వాలి. సో అప్పుడు అసలు సర్ప్రైజింగ్ అనిపించింది రా. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఎవడో చెప్పాడు తెలీదు, లాండో నోరిస్ కూడా జార్జ్ రసల్ కూడా ఎవడో చెప్పాడు, ఎప్పుడన్నా టెక్నికల్ రెగ్యులేషన్స్ మారాక కార్లు అందరూ తయారు చేస్తారు, కానీ వాళ్ళు తయారు చేసిన కార్ పొటెన్షియల్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో కొంతమందికి ఏంటంటే దాని పొటెన్షియల్ ఇమీడియట్ గా అన్లాక్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ డౌన్ ఫోర్సెస్ కి ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్స్ సిమ్యులేషన్స్ అన్ని ఫాస్ట్ తెలుస్తాయి. అలాగా రెడ్ బుల్ ఫస్ట్ స్టెప్ లో ఫ్రంట్ ఉంది. బట్ ఏంటంటే ఛాంపియన్షిప్ వెళ్ళే కొద్దీ ఆ అడ్వాంటేజ్ ఫ్రంట్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ R&D తగ్గిపోతుంది. సో ఆల్రెడీ అచీవ్ అయిపోయింది అండ్ మోస్ట్ దాంట్లో ఉంటారు.
మిగిలిన వాళ్ళు ఏంటంటే ఉన్నదాన్ని పుష్ ఇంకా చేస్తారు. ఇంకా చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏరో టెస్టింగ్ కి ఎక్కువ టైం ఉండదు మిగిలినలాగా. సిఎఫ్డి కూడా అలాగే. సో యాజ్ ద అంటే సీజన్ ప్రోగ్రెసెస్ అది తగ్గుతూ ఉంటది కదా. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ముందు టీం వాళ్ళేమో అప్గ్రేడ్ చేయడం మానేసారు అందుకనే ఎల్పిన్ ముందుకు వచ్చింది అంటారా మీరు? అలా లేదు కాదు. లేదు లేదు, నీకు ఫ్రంట్ టీం దానికి వాళ్ళు దీనికి అప్గ్రేడ్ సంబంధం లేదు. చేస్తే నార్మల్గా చెప్తా, ఫ్రంట్ టీం వాళ్ళు అప్గ్రేడ్ చేస్తే వాళ్ళు పెంట పెట్టి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటది. సో వాళ్ళు అంతకు మించి చేసేది లేదు. ఇప్పుడు బ్యాక్ ఉన్నోడికి పోయేది ఏం లేదు. అంటే నీకు ఏంటంటే దెర్ ఆర్ 2 persons హూ హ్యాస్ ఎవ్రీథింగ్, హూ హ్యాస్ నథింగ్. సో నథింగ్ కూడా కొంచెం డేరింగ్ ఎక్కువ ఉంటది కదా, వాళ్ళు అలా చేసి 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 పెంట చేసుకొని మిడ్ వరకు మళ్ళీ వచ్చింది వెళ్ళిపోయింది. సో అది చెప్తున్నాం. వాళ్ళు ఏం చేశారా, టెక్నికల్ బ్రిలియన్సా బై మిస్టేక్ నేను కామెంట్ చేయను, కానీ ఏంటంటే వచ్చింది, మిడ్ వరకు వచ్చింది. అదొక అచీవ్మెంట్. ఎందుకంటే ఎల్పిన్ ఎప్పుడు టాప్ పర్ఫార్మింగ్ కాదు, అది మధ్యలో నుంచి వెనక్కి పడిపోయి మళ్ళీ మధ్యలో వరకు వచ్చింది. సో ఇది ఆ గ్రీన్ కలర్ టీం పేరేంట్రా, ఆల్ఫా రోమియో పేరేంటి? వాళ్ళు కూడా పైకి వచ్చినట్టున్నారు కదా. ఆస్టన్ మార్టిన్ పైకి రాలేదు, మధ్యలోకి ఆస్టన్ మార్టిన్ కాదురా, కిక్ సాబర్ పైకి వచ్చారు. అదే వీకార్ టీమ్ ఇద్దరు కింద పడ్డారు, ఇద్దరు ప్రాపర్ గా Q1 దాటలేదు. కిక్స్ ఓవర్ వాళ్ళు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిపోయింది, అల్పిన్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైతే పోయారో విలియమ్స్ 2, వీకార్బ్ 2, హాస్ ఒకటి, మ్యాగ్నసన్. చెక్కు కదా, చెక్కో ఈసారి Q3 వచ్చాడు. లైఫ్ అంటే అది తెలుసారా, పోతుంది అనుకున్న సీట్ ని సైన్ చేశాడు, నెక్స్ట్ రేస్ మళ్ళీ పోయాడు Q1 లో. అప్పటి నుంచి పోతూనే ఉన్నాడు కదరా, పోతున్నప్పుడు కూడా మళ్ళీ సైన్ చేసి మళ్ళీ పోయాడు. అదే ఎవడకు రాస్తాడా లైఫ్. సైన్ చేసిన తర్వాత Q3కి వచ్చాడు ఒకసారేనా? ఇదే ఈ రేస్, ఈ రేస్ లో Q2 లో అవుట్ అయిపోయాడు కదరా. 11 స్టార్ట్ చేశాడు. Q3 రా, 11 స్టార్ట్ చేశాడు కదరా రేస్. 11 అవును. అంటే ఆడు రెడ్ బుల్ ఫ్యాన్ కదరా, కొంచెం కలిపేస్తాడు. ఒరే Q3కి వచ్చాడు రా క్వాలిఫైయింగ్ లో. అయితే 11 స్టార్ట్ చేశాడు, 8th స్టార్ట్ చేసి 8th క్వాలిఫైయింగ్ పొజిషన్. తర్వాత పెనాల్టీ పడినట్టుంది. పెనాల్టీస్ నేను ఫాలో అవ్వలేదు ఈసారి. ఆడు ఫాలో అవ్వలేదు, అందుకే పెనాల్టీ లేసారు. అదే వచ్చాడు Q3కి వచ్చాడని నాకు గుర్తు, స్టార్టింగ్ గుర్తులేదు. Q2 ఓకే, Q3కి వచ్చాడంట పెనాల్టీ వల్ల. అదే 3 గ్రిడ్ పెనాల్టీ. ఆడికి 3 కాదు కదా, కింద ఉన్నోడికి ఏంటి, లోగన్ సర్జెంట్ గడికి మొన్న పెనాల్టీ వేసారు 3 గ్రిడ్ పెనాల్టీ. అలాగే ఉంటుంది, పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే జాగ్రత్త. మరి అంటారు కదా, చెక్ అంటే ఓవర్టేకింగ్ చేసేస్తాడు, కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వచ్చాడు ఎంత బాగా వచ్చాడు తెలుసా. ఆ P11 నుంచి ఏ పొజిషన్ లోనైతే యాక్చువల్ గా స్టార్ట్ అవ్వాలో ఆ P8 కి వచ్చాడు అంతే, అంతకు మించి రాలేదాడు. టోటో ఇన్ టాక్స్ విత్ ఓకాన్ అంట. ఓకాన్ ని కూడా రసెల్ పక్కన పెడితే ఇద్దరు చాలా బాగుంటది అనమాట. చాలా బాగుంటది రా, నేను చెప్తున్నాను, పర్ఫెక్ట్ కాంబినేషన్ రా ఇది. ఇద్దరు పక్కన స్టార్ట్ అయితే ఇద్దరు ఇలా వెళ్ళే టైప్ అనమాట. సో 100% రూమర్ రా. ఎందుకంటే చెప్తాను ఆడికి, నువ్వు చెప్పు ప్రతీక్, నువ్వు చెప్పు, నేను మాట్లాడతాను. అది రూమర్ అయినా అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడు ఒకసారి ఇమాజిన్ చేయి. రస్సెల్ గాడు ఓన్లీ హ్యామిల్టన్ తో గెలిస్తే చాలు అనుకుంటాడు, ఓకాన్ కూడా అలాన్సో డిఫెండ్ చేసేవాడు. అంటే వీళ్ళిద్దరు ఏంటి, నా టీమ్మేట్ కంటే నేను ముందు ఉండాలి. అలాంటిది టీం మళ్ళీ వస్తే హామిల్టన్ వర్సెస్ నికో రాస్బర్గ్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే మళ్ళీ డ్రైవర్స్ కార్ పేమెంట్ చేస్తారు, మళ్ళీ ఉంటది అప్పుడు రేస్. హామిల్టన్ వర్సెస్ నికో రాస్బర్గ్ కి ఒక వాల్యూ ఉందరా, ఇద్దరు మంచి డ్రైవర్లు రా. మీరు ఎలా చెప్పారు తెలుసారా, అబ్బవరం వర్సెస్ అల్లు శిరీష్ ఈక్వల్ టు ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ అన్నట్టు చెప్పారు. ఏట్రా మీరు, ఎంత బాగుంది చూడు అసలు. అరే ఎంత బాగుంటది ఒకసారి ఇమాజిన్ చేయి. నీకు యాక్చువల్గా ఏంటంటే మెర్సిడీస్ తో ఎవడు టాక్స్ లో ఉన్నా నమ్మకండి, ఆడు ప్యూర్ ఈగో. ఆడి టోటోగా ఈగో ఇంతవరకు తీసుకొని వెళ్ళి నాకు ఆ కిమి యాంటనెల్లే కావాలని కూర్చున్నాడు. ఆల్రెడీ మొన్న ఆడెవడరా కెనడియన్ జీపీ లో మా అదే విన్నర్సా,
ఆడు ఆల్రెడీ అనౌన్స్ చేసినాడు, ఈ టోటో వుల్ఫ్ గాడికి ఈగో ఎక్కువైపోయింది, గేర్ ఎక్కువైపోయింది, వీడికి ఎవడ పేరు చెప్పినా వినట్లేదు, ఆడే కావాలని కూర్చున్నాడు, ఎక్కువ మంది ఆడిని వద్దా అంటున్నారు, అందుకే ఇప్పుడు ఆడే కావాలని కూర్చుంటున్నాడు, ఈగోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో నో మోర్ డిస్కషన్. ఒకవేళ ఆడు రావడం లేట్ అయినా వాళ్ళకు రిజర్వ్ డ్రైవర్ ఏడ్ చేయడు రా, మిక్సో మేకర్ అని వదిలేస్తారు ఏంట్రా మీరు? అరే పనికి రాలేని ఈగో రాదు, దేనికి రా ఈగో? కాంగో కూర్చొని కారు మీద వర్క్ చేయొచ్చు కదా. అది నీకు ఎలా ఉంటదంటే, మన రాజమౌళి ఆఫ్టర్ మగధీర సునీల్ కమీడియన్ ని పెట్టి హిట్ కొడతా, ఇండస్ట్రీ హిట్, మర్యాద రామన్న సినిమా తీస్తా అన్నట్టు, ఎవరినన్నా పెట్టి నేను కొడతా అన్నట్టు ఉన్నాడు. అరే నిజం చెప్పాలంటే ఆడికి ఫర్ ఏ రీజన్ వల్ల అయితే ఈగో ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ హైబ్రిడ్ ఎరా, ఆడ వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ రీజన్ రెస్ట్ ఇన్ పీస్ అయిపోయాడు నిఖిలోడా తాత, నెక్స్ట్ రీజన్ వెళ్ళిపోయాడు, కరెక్ట్, రెండు వెళ్ళిపోతున్నాడు. ఇంకా రీజన్ ఈడు ఒక్కడే ఉన్నాడు రా, ఆ రీజన్ కి ఈగో ఉంటే ఏంటి, ఏ ఉంటే ఏంటి లేదు. రెండోది ఆడున్న ఆ టీం వెళ్ళిపోతుంది, ఆ టీం రెడ్ బుల్ కి వెళ్తుంది, రెడ్ బుల్ టీం ఫెరారీకి వస్తుంది. ఎవడు రే నీకు సిల్లీ సీజన్ ఇప్పుడు డ్రైవర్ మార్కెట్లు, లాస్ట్ టైం టీం ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ అయిపోయి, ఇప్పుడు లోపల ఉన్న టెక్నికల్ హెడ్లు అయిపోతున్నారు రారి. నీకు వీళ్ళిద్దరి కన్నా టెక్నికల్ షిఫ్ట్లన్నా చాలా హ్యూజ్. ఒక డేటా ఇంకోటి దగ్గర ఉంటది, ఎవడ ఏం చేస్తాడు ఇంకోటికి తెలియదు, అది టూ మెస్. అది ఒక ఎన్వైరన్మెంట్ నుంచి ఇంకో ఎన్వైరన్మెంట్. ఇప్పుడు నీకు ఎలాగంటే కంపెనీ స్విచ్ అయ్యాడు, ఎవ్రీ 2 years స్విచ్ అయితే పిచ్చలైతాడు. ఒకడు 10 ఏళ్ళు పనిచేసి ఇంకో కంపెనీకి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలంటే వాడికి మెంటల్ వచ్చేస్తుంది వాడికి. చెప్పురా, అరే చాలా రెగ్యులర్ గా అయిందిరా Q1 Q2, పెద్దగా ఏమైంది చెప్పు. Q3 కూడా నార్మల్ గా రెగ్యులర్ గానే అయింది. లాస్ట్ మినిట్ లో ఆడికి సింగిల్ ఆవేశం ఎక్కువగా పోల్ కొట్టాడు. నార్మల్ గేమ్ అవ్వలేదురా రే, హామిల్టన్ గడు బాగా చేసాడు రీ సార్ క్వాలిఫైయింగ్. రసల్ దగ్గరికి వచ్చాడు, హామిల్టన్ గాడు లాస్ట్ టైం నుంచి చేస్తున్నాడు రా. హామిల్టన్ ఇప్పుడు ఏంటంటే ఆడు ఎప్పుడు కామెంట్ కంపోజ్డ్ గా ఉంటాడు, రసల్ గాడికి ఆవేశం వెళ్ళిపోతాడు, ఆగదు, ఉత్సాగదు మనిషికి, వెళ్ళిపోవడమే. అంటే నేను ఎందుకు అంటానంటే బేసిక్ గా హామిల్టన్ 8th 9th 10th లేదా 7th, రసల్ 4th 3rd అలా ఉండేవాడు కదా. ఇప్పుడు కొంచెం రసల్ దగ్గరికి వచ్చాడు, అట్లీస్ట్ ప్రొవిజనల్ పోల్ కనీసం ఒక్కసారైనా కొట్టాడు అని. ఎప్పుడు రసల్ కన్నా ముందు ఉంటాడు రా. ఆ ఈమెయిల్ రావడం లేట్ అయింది, అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మీలో 3 రేసులు ముందుంటే ఈ పార్టీ ఛాంపియన్షిప్ కంటెండర్ అయిపోయాడు నోరిస్ తో పాటు. నారిస్ గురించి ఈసారి ఎక్కువ మాట్లాడుకుందాం కానీ రేస్ తర్వాత మాట్లాడదాం, కొన్ని రేస్ లో మాట్లాడదాం అని అన్ని కలిపి మాట్లాడదాం. రేస్ Q2 లో ఇర్రెగ్యులర్ గా జరిగింది ఏంటంటే, జనరల్ గా ఒక ఆల్పిన్ అయినా సరే ఉంటది Q2 లో, వాళ్ళు Q3కి వెళ్ళిపోయారు ఇద్దరు ఆల్పిన్లు. సో అఫీషియల్ గా ఆస్టన్ మార్టిన్ ని బిహైండ్ ఆల్పిన్ చేశారనమాట. రెండు ఆస్టన్ మార్టిన్లు పోయి 2 కిక్స్ ఓవర్లు మిగిలిన హార్స్ హల్కెన్బర్గ్. కానీ స్ట్రోల్ తాత అయిపోయాడు. అదే నాకు కిడ్లా ఫీల్ అవుతున్నాను రా. ఆడు ఏదో చేశాడు రా, ఏం చేసాడో తెలీదు. ఎక్కడో ఉండాల్సిన అలోన్సో గాడిని తగ్గు ఇంకెనక్రా మా వాడిని ముందు పంపించని చెప్పి, ఒరే అలోన్సో గాడు ట్రోల్ గాడి కన్నా వెనక్కి ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు మధ్యన. క్వాలీలో ముందే ఉన్నాడు. షోరా క్వాలి P11 అలోన్సో. నువ్వు ఆడినాడు వికీపీడియా తీసుకొచ్చున్నాడు, నువ్వు ఏట్రా అఖిలేష్? అరే సారీ రా, ఇక్కడ బేరాలు లేవమ్మా. చెప్పరా కౌశిక్, నువ్వు లైన్ గా చెప్పు. నువ్వు లైన్ చెప్పరా. అలోన్సో 11, బొటాస్ 12, హల్కెన్బర్గ్ 13, స్ట్రోల్ 14, జో 15. బొటాస్ 12? బొటాస్ 12 వరకు వచ్చాడా? 12 వరకు వచ్చాడు. నీట్ గా మీసాలకి సంపంగా నూనె చమేలీకా తేల్ రాసి ఓ షార్ట్ చేసి ఓవర్ యాడ్ ఒకటి చేసి ఒక ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ రీల్ చేసి కూర్చొని సబ్బా వెళ్ళిపోయాడు మనిషి. డైరెక్ట్ కొడితే Q2. ఆడు యాడ్ నుంచి ఎక్కువ డబ్బులు వచ్చినాయి కదా ఆడికి, బోల్డ్ డబ్బులు వచ్చింటాయి ఆడికి యాడ్స్ నుంచి. ఏంట్రా రే, మనకి హైదరాబాద్ లో బట్టల కొట్టలు రీల్స్ చేస్తారు చూడు, ఎవడో తగ్గితే ఎగిరిపోతాడు, అలా ఎగిరిపోతున్నాడు ఆడు అవే చేస్తున్నాడు రా. ఆడి సోషల్ మీడియా పర్సనాలిటీ అయిపోయాడు. రేసర్ కాదు, రేసింగ్ ఈజ్ సెకండరీ జాబ్ ఆడికి.
రికార్డో రేసింగ్ సీట్ పోయింది, రికార్డో పిఆర్ సీట్ పోయింది. Q3 మాట్లాడుకుందాం. Q3 ఏం లేదు, ఆస్కర్ పిఎస్ట్రీ గాడికి ఆ ల్యాప్టాప్ సెట్ చేస్తున్నాడు, డిలీట్ అంటున్నారు వాళ్ళు ట్రాక్ లిమిట్స్ అని చెప్పి, ఎగిరిపోయింది, P10 కి వచ్చాడు. లేకపోతే ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్ చేశాడు కదా, లాస్ట్ అటెంప్ట్ వాడికి అసలు ల్యాప్ వేయలేదు, ఆడ వేసిన ఒక్కొక్క ల్యాప్ అది పోయింది. అదే నేను అదే అనుకున్నాను, వేసిన ఒక లాస్ట్ ల్యాప్. మినిట్ దాకా ఈడ ఒక్క ల్యాప్ అయినా ఈరా బాబు, నువ్వు ఏంటి అసలు లాస్ట్, నువ్వేదో సర్లే. అలాగే వేసిన ఒక దాన్ని కామెంట్ డిలీట్ వచ్చింది, అన్నారు కదా. ఫెరారీ సెకండ్ది స్టార్ట్ చేస్తుంది అనుకున్నా, ఆల్మోస్ట్ థర్డ్ కి వచ్చిందా, థర్డ్ లైన్. ఎవరు అనుకున్నారు? నేనైతే ఫెరారీ అట్లీస్ట్ సెకండ్ లైన్ లో ఉంటది, 3-4 అనుకున్నాను నేను. జనరల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అదే ఫెరారీ 3-4 లో ఉంటదని. బట్ రసల్ పైకి వచ్చాడు, అది నాట్ అ బిగ్ సర్ప్రైజ్. బట్ హామిల్టన్ పైకి వచ్చాడు, అది నాకు సర్ప్రైజ్ అయింది. ఇద్దరు వచ్చారు కాబట్టి టీమ్ డెవలప్మెంట్ అంటే ఈక్వల్ గా ఉంది. సో మరి ఎవడో పైన కింద సంబంధం లేకుండా ఇర్రేషనల్ గా ఆస్టన్ మార్టిన్ లా బిహేవ్ చేయట్లేదు ఎవడను. సో ఎవడెక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు. ఆస్కర్ పియాస్ట్రీ కూడా రావాల్సింది, ల్యాప్ టైం డిలీట్ అయిపోవడం వల్ల వెనక్కి తప్పించాడు అంతే. సో ఈ పైన ఈ 6 అయిపోయాక వెనకాతలు 2 ఆల్పిన్స్ ఉన్నాయి, నీట్ గా సెట్ చేశారు వాళ్ళు మూమెంట్. ఆల్పిన్స్ ఏం లేదురా, వాళ్ళు మైక్ లో కూడా వీళ్ళిద్దరు చెప్తున్నారు, బోత్ డ్రైవర్స్ ఇప్పుడు మనం మెర్సిడీస్ తో ఫైట్ చేసే వాళ్ళం, ఆస్టన్ మార్టిన్ కంచి మెర్సిడీస్ కాదు, ఆస్టన్ మార్టిన్ దగ్గరికి రావడానికి భయపడే వాళ్ళు. ఆల్పిన్ మర్సిడీస్ దగ్గరికి ఎప్పుడు వచ్చింది అనుకున్నాను నేను. సర్లే మర్సిడీస్ అన్ని మంచి రోజులు లేవు కానీ నువ్వు మరి ఆల్పిన్ దగ్గర పెట్టుకోరా నువ్వు. అదే కదా నేను అనుకున్నాను, 2014 దాకా వెళ్ళిపోయాను. అరే ఏం మాట్లాడుతున్నాను రా నేను, మెర్సిడీస్ కదా ఆస్టన్ మార్టిన్ తో ఫైట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆస్టన్ మార్టిన్ కన్నా బెటర్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, డెవలప్మెంట్ అయింది. అండ్ 2 races కంప్లీట్ గా పాయింట్స్ లో ఉన్నారు వాళ్ళు. సో Q3 మోస్ట్లీ అదే. లాస్ట్ మినిట్ ఏంటంటే ఈడు మంచి ల్యాప్ సెట్ చేశాడు మ్యాక్స్ వెర్స్టాపెన్, ఆడు 1 లో ఉండి ఇంకా బెటర్ చేశాడు. బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్ థర్డ్ సెక్టర్ సెకండ్ సెక్టర్ ఈడు బాగా చేశాడు లాండో నారిస్ గాడు. సింగిల్ పేస్ కొంచెం ఎక్కువ ఉంది కదా, ఎలాగా మెక్లారెన్ పైకి వెళ్ళిపోయాడు, ఆడి పోల్ వచ్చింది. సో ఆడి పోల్ రావడం కాదురా, నీకు ఏంటంటే ఆడికి ఒక రకమైన స్టార్టింగ్ ఫోబియా ఉంటుంది. నీకు ఎలాగంటే ఆడు స్టార్ట్ చేసిన ప్రతిసారి ఒక 3 type ఆఫ్ పీపుల్ ఉంటారు ఫ్రంట్, ఆ 3 ఎప్పుడు వీళ్ళే ఉంటారు మోస్ట్లీ. ఆ జార్జ్ రసెల్ గాడు, ఈడు, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉంటాడు. ఏం రేస్కి వచ్చాం అప్పుడే మనం? లేదు నార్మల్ గా వీళ్ళు ఎప్పుడు రేస్ స్టార్ట్ టైం కి అలాగే ఉంటారు. ల్యాండో గాడికి పోల్ వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉంటాడు, ఇంకొకటి ఎవడో ఒకడు ఛాన్స్ దొరికితే దూరిపోదాం అన్నాడు ఉంటాడు. మోస్ట్లీ జార్జ్ రసెల్ గానే ఉన్నాడు లాస్ట్ టైం కూడా. లెట్స్ కమ్ టు రేస్. యా రేస్ స్టార్ట్ అవ్వక ముందు జస్ట్ ఒక క్వశ్చన్ ఇద్దరికి. రేస్ అయిపోయాక లాండో నారిస్ కి డ్రైవర్ ఆఫ్ ద డే వచ్చింది. డూ యూ థింక్ హీ డిజర్వ్డ్ డ్రైవర్ ఆఫ్ ద డే దిస్ రేస్? చెప్తాను. ఇక్కడ ఇంకోటి ఉందరా, అందరూ లెక్లర్ కి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అంటున్నారు కదా, లాండో నారిస్ గడికి నిబ్బి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. 18 years 16 years టిక్ టాక్ రీల్స్ చూస్తారు చూసావా, వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ, వాళ్ళు గుద్దేస్తున్నారు ఓట్లు. లాండో ఫ్యాన్ గర్ల్స్ అని #, ఒకటి వచ్చింది. లాండో నారిస్ గాడు అది ఏం చేశాడని డ్రైవర్ ఆఫ్ ద డే వచ్చింది, ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు బయట ట్విట్టర్ లో డిస్కషన్ లో వచ్చింది, లాండో ఫ్యాన్ గర్ల్స్ ఓటెడ్ ఏం. కౌశిక్ నువ్వు ఓట్ చేస్తావు కదా ప్రతిసారి డ్రైవర్ ఆఫ్ ద డే? ఈ సీజన్ నేను ఒక రేస్ కూడా ఓట్ చేయలే, రేస్ చూడడమే. నేను లూయిస్ చేశాను ఈ రేస్. నాకు పర్సనల్ గా మ్యాక్స్ వెర్స్టాపెన్ అండ్ లూయిస్ మచ్ బెటర్ దెన్ లాండో అనిపించింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెక్లారెన్ వాజ్ ఫాస్టర్ దెన్ రెడ్ బుల్. నువ్వు రేస్ పేస్, టైం డేటా షీట్ అన్నీ చూడు, మెక్లారెన్ వాజ్ ఫాస్టర్. అది స్ట్రాటజీ ఫెయిల్ అయిందా లేదా లాండో నారిస్ గాడి మెచ్యూరిటీయా, ఆడి ఇందాక లక్లీ చెప్పినట్టుగా ఆడి స్టార్ట్ చేయడం రాదు, ఆడి ఎప్పుడు ప్రెజర్లో వచ్చేస్తా, అంతెందుకురా మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు కూర్చోపెట్టి అడిగాడు అండి క్వశ్చన్. ఇప్పుడు మనం అడుగుతాం కదా, అరే 1+1 ఎంత 2 కదా అంటే 2 అంటాడు కదా. వెర్స్టాపెన్ అలాగే అడిగాడు, అరే మన ఇద్దరం దగ్గరికి వచ్చేస్తే మన ఇద్దరు స్లో అయిపోతాం కదరా, నీకు అలా తెలీదా అడుగుతున్నాడు. విన్నారా కాన్వర్సేషన్? జార్జ్ రసెల్ వెళ్ళిపోయి, నీకు కూల్ డౌన్ ముందు ఫస్ట్ రేస్ స్టార్ట్ మాట్లాడుకుందాం. రేస్ స్టార్ట్ అయినప్పుడు 1, 2 లాండో నారిస్, మ్యాక్స్ వెర్స్టాపెన్, థర్డ్ జార్జ్ రసెల్ ఉన్నాడు, ఫోర్త్ హామిల్టన్.
థర్డ్ సారీ హామిల్టన్, ఫోర్త్ థర్డ్ రసెల్. హామిల్టన్, ఫోర్త్ రసూల్, ఫిఫ్త్ సిక్స్త్ లెక్లర్క్ కార్లోస్ ఉన్నాడు. నాకేంటంటే లెక్లర్క్ కార్లోస్ మరి ఫ్రంట్ వరకు అయితే వెళ్తాం, సో వాళ్ళని నేను ఎలిమినేట్ చేశాను. సో అంటే స్టార్టింగ్ నేను ఫ్రంట్కి ఈ వస్తానని. ఫెరారీ సెగ్మెంట్ సెపరేట్ గా మాట్లాడదాం మనం. సో స్టార్టింగ్ ఏంటంటే వీళ్ళు 4 ఉంటారు కదా, హామిల్టన్ ఏంటంటే ఛాన్స్ చూసి కొడతాడు రా. సో స్టార్టింగ్ అగ్రెసివ్గా వెళ్ళి పీకేది ఏం లేదు, ఎందుకంటే మధ్యలో ఇద్దరు ఎమ్మెచ్యూర్ గారులు ఉన్నారు ఆడికి మ్యాక్స్ వెర్స్టాపెన్ కి బిట్వీన్. సో ఆడేం పెద్ద సీరియస్ తీసుకోడు. జార్జ్ రసూల్ గాడు ఎవరిని గుద్దేస్తాడా ఎవరిని లేపేస్తాడా అని టెన్షన్ నాకు ఉంది, స్టార్టింగ్ నుంచి టెన్షన్ ఉంది. కానీ అరే 4 times ల్యాండో గార్డ్ పోల్ నుంచి స్టార్ట్ చేశాడు రా, 4 సార్లు ఫస్ట్ టర్న్ అయ్యే లోపల వెనక్కి వెళ్ళిపోయాడు రాడు. ఆడు వెనక్కి వెళ్ళింది ఏంటంటే నాకు తెలిసి ఆడు రేసింగ్ F2లో అలాగ అయిందో లేదో నాకు తెలీదు, లేదా F1లో రేస్ స్టార్ట్ చేయడం ఎలాగని యూట్యూబ్లో వీడియోస్ చూసాడో ఆడు ఏం చేస్తాడో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆడు రేస్ స్టార్ట్ ప్రతిసారి ఆడు పక్కనున్నోడిని ఛాన్స్ ఇవ్వకుండా రూమ్ ఇవ్వకుండా తోసేస్తున్నాడు రా. సో దట్ ఏంటంటే ఆడు ఫైట్ అనుకుంటున్నాడు కానీ పక్కన అటు 2 గేట్లు ఓపెన్ చేసి పంపిస్తున్నాడు మిగిలిన వాళ్ళని. ఆడు జార్జ్ రసూల్ గారు వీళ్ళ మధ్యలో వెళ్దాం అనుకున్నాడు, హ్యాపీగా ఆడే ఫ్రీగా వెళ్ళాడు ఒసామాగాడు. అదే కదా అయింది స్టార్ట్ లోని. బేసిక్ గా యూజువల్ గా వర్స్టాపెన్ అలా చేస్తాడు. ఐ థింక్ లాస్ట్ ఏదో ఇట్లీలో వచ్చాడంటే అప్పుడు చేస్తాడు. అది కూడా ఎందుకు చేస్తాడంటే రిస్క్ లెవెల్స్ అసెస్ చేసుకొని వీడు బ్రేక్ తీస్తాడు కాల్ తీస్తాడు అని తోస్తాడు. వీడు ఏద్దామని నెట్టేద్దామని చేస్తున్నాడు. వీడు స్టార్ట్ రాంగ్ అవ్వలేదు, ఆ స్టార్ట్ రియాక్షన్ టైమ్ ఇస్ బెటర్ దెన్ రసల్, బెటర్ దెన్ హామిల్టన్ స్టార్ట్ వదిలేడు వేస్ట్ అసలు. కానీ ఆన్ పాయింట్ విత్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అయింది. మ్యాక్స్ వెర్స్టాపెన్ జనరల్లీ ఇలా టార్గెట్ ఉంటుంది, ఆడు ఎప్పుడు ఇలాగా కొంచెం క్రాస్ పెట్టుకుంటాడు. ఈవెన్ లెక్లెర్క్ ఉన్నా ఐ థింక్ ఏదో ఇట్లీ రేసో ఏదో రేసో అలా ఎప్పుడు అలా పెట్టుకుంటాడు. నువ్వు చెప్పినట్టుగా ఆడు మ్యాక్స్ వెర్స్టాపెన్ వీడియోస్ చూసి స్టార్ట్ ఎలా చేయాలనుకుంటూ చేస్తున్నాడేమో వాడు. ఎందుకంటే నీకు రేస్ స్టార్ట్ చేసిన వాడి గోల్ ఏముంటది అంటే ఫస్ట్ టర్న్ లో లీడ్ ఉండాలి అంటది. ఈడు గోల్ ఎలా పెట్టుకుంటున్నాడంటే ఫస్ట్ టర్న్ లో పక్కన ఉన్నోడిని తోసేయాలి, మనకు ఫ్రీగా ఇచ్చేయాలి రోడ్ అన్నట్టు చూస్తున్నాడు. అలా అవ్వదురా, వీడు ఫస్ట్ ఉన్నోడిని పక్కన తోసేసి పక్కన ఎంత వైడ్, అరే ఆల్మోస్ట్ రోడ్ లో 3/4 ఎంప్టీ చేసి ఉంచుతున్నాడు రాడు. ఆ కార్ ఒక్కొక్కటి ఎంత పొడుగుంటాయరా విడ్త్ లెంత్, ఈజీగా ఇస్తున్నాడు స్పేస్. లేకపోతే జార్జ్ రసల్ గారి క్లీన్ స్టార్ట్ వచ్చిందిరా, ఆడు వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకొని, ఎవడున్నా గుద్దుకొని వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ఫ్రీగా సరదాగా తిరిగాడు. అదే కదా ఆడికి హ్యాపీ గ్యాప్ దొరికింది లెఫ్ట్ లో. ఆడు మైకిల్ విన్నర్ లేదు తెలియదురా, జార్జ్ రసల్ గారు తిరిగి ఆడు రెడీ అయిపోయాడు విన్ అయిపోతాను నేనని. ఫస్ట్ టర్న్ కి రెడీ అయిపోయాడు తెలిసే విన్ అయిపోతాడని. ఐ థింక్ నేను కౌశిక్ రేస్ కలిసి చూసి నేను ఇది చెప్పాను కూడా, అరే ఇప్పుడు రసల్ వెళ్ళిపోయాడు కదా చూడు నెక్స్ట్ ల్యాప్ లోపల మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడని. ఆడు సినిమా మొత్తం చూపిస్తాడు రా నీకు నేనే తోపని మొత్తం, ఇంకా హడావిడి ఫుల్ చేస్తాడు. కానీ అది కార్ వర్కౌట్ అవ్వట్లేదు ఎటు మనీ, బట్ అంత సీన్ లేదు అక్కడ బేసిక్ గా. అరే కార్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఆడు హార్డ్ టైర్స్ మార్చుకున్న తర్వాత మేబీ నేను అనుకోవచ్చు సరే హార్డ్ టైర్స్ దానికి సెట్ అవ్వట్లేదు అని. బట్ అప్పుడు దాకా కూడా ఆడు ముందుకు ఉండలేదు కదరా. అప్పటికి వెర్స్టాపెన్ రసల్ ని దాటగానే గ్యాప్ విత్ ఇన్ ల్యాప్ 1 సెకండ్ దాటేశాడు. డిఆర్ఎస్ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు రసల్ గడికి, అంత ఇదవుతున్నాడు రసల్. అదే వెర్స్టాపెన్ అయితే ప్యూర్ క్లాస్ రా, నేను ఒప్పుకుంటాను. ఈ రోజు ఈ రేస్ ప్యూర్ క్లాస్. ఇందులో మేజర్ నాకు హర్టింగ్ పాయింట్ ఏమనిపించింది అంటే మెక్లారెన్ ఇప్పుడు నారిస్ గార్డ్ ఎలాగోలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు, వెర్స్టాపెన్ చూసాడు రసల్ వెళ్ళిపోతున్నాడని, నారిస్ గార్డ్ పక్కకు తోస్తాడు ముందుకు వెళ్ళిపోయాడు, రసల్ ని ఓవర్టేక్ చేశాడు. అదే పని అంత పేస్ ఉన్న కారు నారిస్ కూడా చేయొచ్చు. నారిస్ చాలా సేపు చేయలేదు రసల్ గార్డ్ క్రాస్, అసలు ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కాలేదు. అసలు అటాక్ కూడా చేయట్లేదు మినిమం. ఏమో ఆడు ఆన్ ట్రాక్ రసల్ దాటట్లేదు. రేడియోలోని పిట్ స్ట్రాటజీస్ వచ్చేటప్పుడు అరే ఇప్పుడు మనం పిక్ చేస్తే మెర్సిడీస్ కన్నా ముందు ఉంటాం అంటే మన టార్గెట్ మెర్సిడీస్ కాదు రెడ్ బుల్ అంటున్నాడు నారిస్ గడ్. ఆడికి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మంచి డ్రైవరే, ఎక్కడో చిన్న తేట 1% ఆ థిన్ లైన్ లో పైకి వస్తుంది చూడు. నాకు ఆడికి ఆ తేట ఎక్కడ కనిపించింది అంటేరా, వర్షం పడుతున్నప్పుడు అందరూ ఇంటర్స్ కి వెళ్తే ఆడు నేను ఫ్రంట్ ఉందన్న రేస్ పెంట చేయకుండా అని సాఫ్ట్ లోనో హార్డ్ లోనో ఉన్నాడు స్లీక్స్ లో. ఆడు హామిల్టన్ గాడు వీడికి ఏమైందిరా వీడికి గెలాల్సిన రేస్ పోగొట్టుకున్నాడని ఆడు మైక్ లో కూడా చెప్పాడు.
ఎగ్జాక్ట్లీ. ఓకే తర్వాత కొంచెం సెట్ అవుతాడు అనుకున్నాం, ఇంకంతే కార్ బాగుంది అన్ని బాగున్నాయి అన్నప్పుడు మళ్ళీ అది వస్తుంది. అంటే నీకు మంచి గుణం మారదు కదా, లోపల చిన్నది గిరుగుతూ ఉంటది. సేమ్ ఇదే, అంటే అప్పుడు రేస్ మిస్ అయిపోయింది, సో తగ్గాడు మళ్ళీ. అంటే అప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ టు విన్ అని చెప్పి ఆ ఈగో యాటిట్యూడ్ ఏదో వచ్చింది, మళ్ళీ రేస్ విన్ అవ్వట్లేదని తగ్గాడు. ఇప్పుడు రేస్ విన్ వచ్చింది కదా, కొంచెం పెరిగింది. సో జనరల్గా నేను చెప్తుంటాను, ఇప్పుడు నువ్వు వరల్డ్ ఛాంపియన్ అంటే ఛాంపియన్షిప్ లీడర్ అవ్వాలి, లేదంటే ఛాంపియన్షిప్ కొట్టాలంటే నీకు ఆ మెంటాలిటీ ఉండాలి, నేను ఎప్పుడు ఫస్ట్ ఉండాలని. కానీ ఆ మెంటాలిటీ కూడా కొంచెం క్యాల్కులేటెడ్ ఉండాలి. ఇప్పుడు వర్స్టాపెనో హ్యామిల్టనో అన్నప్పుడు కూడా కొంచెం క్యాల్కులేట్ చేసి చెప్తారు, ఒకసారి ఈ రేస్ నేను ఫస్ట్ కాదు సెకండ్ క్యాల్కులేట్ చేసుకుంటాను, లేదంటే సెకండ్ కాదు థర్డ్ క్యాల్కులేట్ చేసుకుంటాను, కానీ ఓవరాల్గా ఫస్ట్ రావాలి. కానీ ఈడికి పేస్ ఎక్కువ ఉన్నాయి, రసల్ని అసలు అటాక్ చేయట్లేదు. అలాంటి వాడు నేను మ్యాక్స్ దాటేస్తాను, హూ ఇస్ 10 seconds అహెడ్ ఆఫ్ రసల్, ఇట్స్ వెరీ ఇమ్మెచ్యూర్ అనిపించింది నాకైతే. అదే నార్మల్ గా మ్యాక్స్ వర్స్టాపెన్ కూడా స్టార్టింగ్ అగ్రెసివ్ అనుకున్నాం, కానీ అగ్రెసివే కాదు, మనిషిలో కామ్, చాలా పీస్ఫుల్ క్యాండిడేట్ రాడు. యాక్చువల్గా చాలా పీస్ఫుల్ క్యాండిడేట్ ఆడు. ఆడికి బుర్రలో కావాల్సిన క్యాలిక్యులేషన్ జరుగుతాయి. ఆడు రాత్రి పడుకున్నప్పుడు కూడా రేసుల గురించి ఆలోచిస్తున్నాడు. సో ఎందుకంటే హ్యామిల్టన్ టైంలో మనకు తెలిసింది కొంతవరకే మ్యాక్స్, ఇప్పుడు ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ ఉంది మనకి. సో మ్యాక్స్ గాడికి నీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ల్యాండో గాడి కానీ ఎవరన్నా జార్జ్ రసల్ గాడి కానీ వస్తే ఆడికి కిడ్స్ లా కన్సిడర్ చేసి వీళ్ళు ఎంత ఆవేశంగా వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారని వదిలేస్తున్నాడు. ఆడేమి వీళ్ళు గెలకట్లేదు, కాంపిటీషన్ ఇవ్వట్లేదు, ఫైట్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, వచ్చేస్తారులే వెనక్కి వచ్చేస్తారని వదిలేస్తున్నాడు. వాళ్ళు ఏంటి, మేము మ్యాక్స్ వెర్స్టాపెన్ ని తోసుకొని వెళ్ళిపోయాము అని వాళ్ళకి అది అచీవ్మెంట్ లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అదే కదా, నీకు ఐ థింక్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్నింగ్ స్ట్రీక్ వచ్చిన తర్వాత జనాలు F1 రేస్ అంటే ఒక 70 laps రేస్ ఉంటుందని మర్చిపోయారేమోరా. ఇప్పుడు నేను దాటిసే నేనే వరల్డ్ ఛాంపియన్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆడేమో సర్లే నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, నీ టైర్స్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నాకు తెలుసు అని చెప్పి కామ్ వెళ్తుంటాడు వెనక్కి. అంత ఎక్కువసేపు వెయిట్ కూడా చేయడరా, 1-2 laps లోపల దాటేస్తాడు మ్యాక్స్ వెర్స్టాపెన్, అది కామన్ అయిపోయింది. అది కూడా ఎలాగనుకున్నా వెయిట్ చేయట్లేదంటే ఆ 2 laps కూడా, ఎందుకంటే ఆ టైర్ మేనేజ్ చేసుకుంటాడు, పేస్ మేనేజ్ చేసుకుంటాడు, డిఆర్ఎస్ వచ్చి అన్ని వచ్చినప్పుడు ఎనర్జీ డిప్లాయ్ చేస్తున్నాడు. సో పెద్ద రిస్క్ ఏం తీసుకోవట్లేదు, వెళ్తుంది. ఆ కార్ అంత డెవలప్మెంట్ లేకపోయినా కూడా బాగానే వర్కౌట్ అవుతుంది అడికి. కాదు అంటే నా పర్సనల్ ఏంటంటే మ్యాక్స్ ని దాటినా దాటకపోయినా అంటే ఓకే హీ ఆర్ ద ఫాస్టర్ కార్ ఏదైనా, రసల్ ని ఎందుకు అంత ఫాస్ట్ గా దాటలేదు? రసల్ గడ్ హార్డ్ టైర్స్ మీద వచ్చిన తర్వాత ఆడ దాటాడు అండి. సో ఐఎమ్ లైక్ దిస్ ఇస్ నాట్ ల్యాండ్, లైక్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ లైక్ దిస్ నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ డ్రీమ్ చేయడం కానీ ఇట్స్ అంటే నాట్ అది ద మార్క్. ఛాంపియన్షిప్ మెంటాలిటీ కాదురా. అంటే అరే నువ్వు ఈ రేస్ మొత్తానికి మాట్లాడుకోవడానికి, అంటే రేసింగ్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేక, స్విచర్ రూట్ నీకు లాస్ట్ టైం అదే బిఫోర్ లాస్ట్ ఇయర్ లెక్లర్ గడు మ్యాక్స్ వెర్స్టాపెన్ గడు చేశారు చూడు, ఈ టర్న్ దగ్గర ఈ డిఆర్ఎస్ తీసుకొని నెక్స్ట్ టర్న్ దగ్గర ఆ డిఆర్ఎస్ తీసుకొని, అలాగే ఈ రేస్ లో ల్యాండో గాడు జార్జ్ రసల్ గాడు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ తిరుక్కొని వెళ్ళారు. సో అది మాట్లాడుతున్నారు ఆఖరికి, నీకేంటంటే ఏం లేక. అంటే అది బాగా అయిందిలే, ఆ ఫ్యూ టర్న్స్ చాలా బాగా అయింది. ఇద్దరు మంచి స్కిల్ చూపించారు అక్కడ. ఇక ఎప్పుడు క్రాష్ అయిపోతారా, హ్యామిల్టన్ గడు దాటి వెళ్ళిపోతాడా అన్న ఫీలింగ్ వచ్చింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ త్రూగోస్ హ్యామిల్టన్, బట్ అది జరగలేదు. చూపించారు ఈ డైలాగ్ నేను కౌశిక్ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎప్పుడైతే ల్యాండో మైక్ వెర్స్టాపెన్ కొట్టుకుంటున్నాను నేను అప్పుడు చెప్పినారు, ఇప్పుడు చూడు త్రూగోస్ హ్యామిల్టన్ వస్తుంది, ఇంకే హ్యామిల్టన్ ఆ స్టార్ట్ బాగోలేదు. అదే త్రూగోస్ హ్యామిల్టన్ కాదు కానీ నాకు లూయిస్ ఇట్స్ హ్యామర్ టైం అని వినాలనిపిస్తుందిరా. అరే హ్యామర్ పోయిందిరా, వాళ్ళు ఎక్కడ బయట పడేసారు హ్యామర్ ని, కార్లో పెట్టారు వెయిట్ ఎక్కువైతే. ఇది ఉంది, అది వినాలని చాలా రోజుల నుంచి. కానీ సాబిటైజ్ అంటూ వచ్చినా సరే ఈ రేస్ కి లూయిస్ ది టైర్ స్ట్రాటజీలో రసల్ కేమో హార్డ్ చేశాక ఇంకా కొన్ని ల్యాబ్స్ ఆగి హ్యామిల్టన్ కి సాఫ్ట్ చేయడం వర్కౌట్ అయింది. అంటే ఆ టైర్ కాల్ ఎవరిది? రేడియో చూడలేదు కదా ఈసారి, బయట చూసాను. పొరపాటున రసల్ గడ హార్డ్స్ మీద ఒక్క ఫాస్ట్ ల్యాప్ కొట్టుంటే హ్యామిల్టన్ మళ్ళీ హార్డ్ వేసి 10th లో ఫినిష్ చేసేవారు. రసల్ హార్డ్స్ మీద ఫాస్ట్ ల్యాప్ కొట్టాడు, ఫాస్టెస్ట్ కొట్టాడు ఫస్ట్ బయటకు రాగానే, బట్ ఆడికి కాన్ఫిడెన్స్ లేదు హార్డ్స్ లో అన్నాడు. హ్యామిల్టన్ కూడా ఎండింగ్ లో
హామిల్టన్ వర్సెస్ సైన్స్ అయింది, హామిల్టన్ వర్సెస్ రసల్ అయింది, రెండే అయింది. నారిస్ గాడు హామిల్టన్ దాటి రసల్ దాటి సెకండ్ లో ఫినిష్ చేశాడు, అంతే కదా. అవును. అరే మధ్యలో ఎవర్రా మొత్తం మిడ్ ఫీల్డ్ తో ఫైట్ చేసుకొని కూర్చున్నారు? పెరేజా పియాస్ట్రీ గాడు చెక్కోగాడు ఒరే అరే అది సీట్రా బాబు. అది మనం అప్పుడు మాట్లాడుకున్నాం చూడు, మనం కాదు యాక్చువల్ గా లాలీపాప్ మ్యాన్ గాడు ఉంటాడు చూడాడు, రేస్ ఛాంపియన్షిప్ అంటే నేను P20లో ఫినిష్ స్టార్ట్ చేసి P10 P12కి వచ్చేస్తాను, ఎవ్రీ రేస్ 10 మెంబర్స్ నేను ఓవర్టేక్ చేస్తాను, నాకు కప్ ఇచ్చేస్తారు అని అడుగుతాడని. సేమ్ అలాగే అనమాట. ఆడు వస్తున్నాడు ఓవర్టేక్ మానాడు సినిమాలో ఆడు తిరుగుతాడు చూడు, వస్తాడు వేస్తాడు రిపీట్ సేమ్. మా పెద్దలు పేరా బాబు అది. అదొకటి. పియాస్ట్రీ కూడా కష్టపడ్డాడు కానీ సరిపోలేదు ఫైట్. పియాస్ట్రీకి ఎవరితో అయింది ఫైట్ మనకి చూపించలేదు మోస్ట్లీ, బట్ ఆ గ్యాస్లీ పెరెజ్ ఆ లూప్ లో ఉన్నాడు. ఊరే నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఇప్పుడు ఈడు పియాస్ట్రీ గాడికి ఏంటి స్ట్రాటజీ చేంజా, లేదా కార్లో ఏమైనా వేరే పార్ట్స్ పెట్టారా, అంటే అప్డేట్స్ సగం ఏమైనా ఇచ్చారా? ఆడు మధ్యలో ఫైట్ చేయలేకుండా అక్కడ ఎందుకు ఉండిపోతాడు? ఈడు ఫాస్టెస్ట్ కార్ ఎక్కున్నాడు. అవును, అంటే ఆడు స్టార్ట్ అవడం P10 నుంచి స్టార్ట్ అయ్యాడు కదా, ఆ తర్వాత గ్యాస్లీ వెనకట్లు ఇరుక్కున్నాడు సంథింగ్, చాలా సేపు అక్కడే ఇరుక్కున్నాడు ఆడు. అది అయిపోయి ఈ పిట్ స్టాప్స్ ఇవి అయ్యాక గ్యాస్లీని దాటిన తర్వాత ఆడి చాలా కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకో ఫ్యూ ల్యాప్స్ లో ఫెరారీని క్యాచప్ చేస్తాడు అనుకునే లోపు రేస్ అయిపోయింది అంతే. బట్ గ్యాప్ క్లోజ్ చేశాడు చాలా వరకు, 2 seconds గ్యాప్ ఉండింది లాస్ట్ కి. అంటే గ్యాస్లీ వెనకాల ఉండిపోవడం వల్ల ఆడికి టైం ఎక్స్టెండ్ అయిపోయింది అంటున్నావు ముందు వాడికి. సో బేసిక్ గా గ్యాస్లీని ఒక ఎల్పిన్ ఆడు దాటలేకపోయాడు అంతే అంటున్నావు. అంతే. అంటే మేబీ మెక్లరెన్ వాళ్ళకి ఖాళీగా ఉంటే ఫాస్ట్ గా వెళ్తుందేమో మరి. కొంచెం తట్టుకోలేదేమో. ఆడు జాక్ బ్రౌన్ గాడు వింటే చచ్చిపోతాడు. ఇది నేను రేస్ తర్వాత షాక్ అయ్యాను వినడానికి. నేను రేస్ తర్వాత విన్నాను యాక్చువల్లీ మెక్లారెన్ హ్యాడ్ ఫాస్టర్ కార్ దెన్ రెడ్ బుల్ అని. అందుకనే జాక్ బ్రౌన్ నారిస్ అంత డల్గా ఉన్నారు. నారిస్ అన్నాడు ఐ షుడ్ హావ్ వన్ దిస్ రేస్ అని. నేను అనుకున్నా నువ్వు చేసే రేస్ కి నువ్వు వేసే డైలాగ్ అసలు సంబంధం లేదని. బట్ ఆ తర్వాత తెలిసింది ఆ టర్న్ దాటగానే నాదే రేస్ అంటాడు. ఆడి ముందు ఈడంతా ఇంకెవరి గురించి అన్నా మాట్లాడాలా, లేదా డైరెక్ట్ మా ఇద్దరు అన్నల దగ్గరికి వెళ్ళిపోదామా? మీ వాళ్ళిద్దరి గురించి ముందు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెనకల వాళ్ళు కొట్టుకుంటున్నారు, మీ వాళ్ళు ఫ్రీ మ్యాన్స్ ల్యాండ్ లో వెళ్తున్నారు, వాళ్ళిద్దరు ఫ్రీ మ్యాన్స్ ల్యాండ్ లో కాదు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సో యాజ్ అ ఫెరారీ ఫ్యాన్ అఖిలేష్, నువ్వు లెక్లెర్క్ ఫ్యాన్ అని మర్చిపో. ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్ ఎవరిది తప్పు? రేసింగ్ ఇన్సిడెంట్ అనుకో నువ్వు, మన అన్అఫిషియల్ స్టూవర్డ్స్, అఫిషియల్ స్టూవర్డ్స్ కాదు. ఫస్ట్ ల్యాప్ అంటే ఏంటి? ఇదే కదా, ఇడు అవుట్ సైడ్ వెళ్ళిపోయాడు, వింగ్ దొబ్బింది అదేనా? నాకైతే సైన్స్ మిస్టేక్ అనిపించిందిరా. నాకు అదే అనిపించింది. మరి అంత డౌట్ గా చెప్పారు. నేను చెప్పకూడదు కదరా, మళ్ళీ నేను లెక్లర్క్ ఫ్యాన్ అంటారు, నేను చెప్పకూడదు అది. కౌశిక్ నేను రేస్ చేసినప్పుడు కూడా కౌశిక్ అదే అన్నాడు, తప్పు సైన్స్ గడిది, పొజిషన్ ఇవ్వలేదు ఇటింగ్ అని. నేను చాలా రేస్ ల్యాప్స్ లో చూసాను, ఇంకా పొజిషన్ ఇవ్వలేదు ఏంటంటే అప్పుడు నో యాక్షన్ టేక్ అని వచ్చింది. అప్పుడు కూడా లెక్లెర్క్ కామ్గా ఉన్నాడు, ఈ సైన్స్ కూడా ఏం అనలేదు. సేమ్ ఇన్సిడెంట్ సైన్స్ కాదు, హామిల్టన్ సైన్స్ చేసినప్పుడు ఈడేమో మీకు రూల్ బుక్ ఎందుకు ఉంది, ఎందుకు ఫాలో అవ్వరు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఈడే ఫస్ట్ ల్యాప్ తప్పు చేసి లాస్ట్ లో మళ్ళీ ఏమో క్లాసులు తెస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇన్సిడెంట్. రేస్ ఇన్సిడెంట్ లో అన్ని పక్కన పెట్టండిరా, కార్లోస్ గాడికి క్రైసిస్ లా కనిపిస్తుందిరా. ఐడెంటిటీ క్రైసిస్ ఏ క్రైసిస్ ఏంటి నాకు తెలియట్లేదు. మనిషి హోమ్ రేస్ అరే హోమ్ రేస్ అదే నీకు అదే చెప్తున్నాను. రేస్ లో ఈయన్ని పెంట పెట్టాడు, ఎందుకంటే లెక్లెర్క్ గాడికి చాలా ఫాస్ట్ కార్ ఉంది ఈడితో కంపేర్ చేస్తే. ఇన్ బిట్వీన్ ఇద్దరితో కంపేర్ చేస్తాడు, కార్ బాగుంది, అన్ని బాగుంది. లాస్ట్ లో కూడా ఆల్మోస్ట్ జార్జ్ రసల్ గానీ ఆయన క్యాచప్ చేశాడు. ఇంకో ల్యాప్ 2 ల్యాప్ లో ఉంటే ఓవర్టేక్ కూడా చేస్తారేమో కదా. సో ఈడే అన్ని అడ్డుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, మొత్తం అంతా అయిపోయింది. రేస్ లో ఆ లెక్లెర్క్ గాడు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ రేస్ కి నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటారా, లెక్లెర్క్ గాడు ఆడన్ని కూర్చొని నాది తప్పుని ఆడు డిప్రెస్డ్ గా ఇలా ఉండేవాడు రా.
మొత్తం మార్చేశారా. ఆడికి మొత్తం ఆడి బీపీ ఎక్కిపోతున్నాడు, మనిషి కోపం వచ్చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్ని. ఎందుకంటే నాకు ఇందాక మాట్లాడటం మర్చిపోయాం, క్వాలి టైంలోనో FP3లోనో ల్యాండ్ ఓన్ ఓరిస్ గడ్ ఇంపీట్ చేశాడు లెక్లర్క్ ని. ఇంపీట్ చేస్తే ఆడికి మండి వెళ్ళి కార్ డాష్ ఇచ్చి వచ్చాడు టైర్ తో ల్యాండో గాని. అప్పుడు ఆడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ల్యాండో నోరిస్ గడ్ క్వాలి తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఆడికి ఏమీ వేయలేదు, పెనాల్టీలు ఏమీ వేయలేదు అంటే, ఎందుకు వేయలేదు అది ఇది అని చెప్పి కంగారు అయిపోతున్నాడు ఇటు ల్యాండో గడ్. సో ఏంటంటే ఇటు బాగా అగ్రెసివ్ అయిపోయాడు మనిషి. దాంతో పాటు కార్లోస్ గాడు వచ్చి ఈడు ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఇంటర్వ్యూ ముందే ఆడు మైక్ లో స్టార్ట్ చేసినాడు. వీడు ప్రతిసారి కంప్లైంట్లు ఇచ్చేస్తాడు నా మీద లోపలికి వెళ్ళాక. ఒరే లెక్లర్ గడ్ కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా, ప్రతిదీ ఆడికి ఆడే తీసుకొని తిట్టేసుకుంటాడు. నాదే తప్పు, నన్నే తిట్టేయండి, నేనే చేశాను, నేనే వెళ్ళిపోతున్నానని. ఆడు కంప్లైంట్ ఇవ్వడు. ఆడు మోస్ట్ డిప్రెస్డ్ గా అనమాట. ఆడికి ఆడు తిట్టేసుకుంటాడు చూడు, మనం అర్ధరాత్రులు తిట్టుకుంటాం రెడ్డి తర్వాత, అలా తిట్టేసుకుంటాడు ఆడిగాడు. అలాంటి వాడు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసి ఆడు అప్పుడు కూడా ఏమన్నాడు, అరే ఇది ఎందుకు ఇంత అగ్రెసివ్ అవుతున్నాడు, ఎందుకు హోమ్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడానిక. అది వ్యాలిడ్ పాయింట్. ఆడు నిజంగా ఆడికి గేర్ వస్తుంది అందుకే అనుకుంటా. ఈడీలో బయటకు వచ్చి హడావిడి చేశాడు. వాళ్ళకి ఆల్రెడీ డీబ్రీఫ్ లో చెప్పాడంట, సో ఫాస్ట్ ఉన్న కార్కి ప్రయారిటీ కింద పెట్టుకోండి, మీరు ఏం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదని. అంతా అయ్యాక కూడా వీళ్ళు వచ్చి ఇంకేదే చేస్తున్నారు. అంటే అనుకుంటున్నారా? వాళ్ళిద్దరిలో ఎవరిది ఫాస్ట్ ఉందో మీలో మీరు పెంట పెట్టుకోకండి రా బాబు అన్నట్టు. అరే నెక్స్ట్ ఈసారి ఫెరారీకి స్పీడ్ ఎందుకు లేదు అన్నదానికి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు డేటాస్ అన్ని తీసుకొస్తున్నారు. ఆ డేటాలో ఏంటంటే స్ట్రైట్ లైన్ స్పీడ్స్ లేవు, వాళ్ళు తీసుకొచ్చింది హై డౌన్ ఫోర్స్ ప్యాకేజెస్. టర్న్స్ ఇవి ఉంటాయి కదా, హై స్పీడ్ కార్నర్స్, లో స్పీడ్ కార్నర్స్, అవన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో బేసిక్గా స్ట్రైట్ లైన్ స్పీడ్ లేదు. వాళ్ళ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకున్న దానికి అండ్ కొత్త ప్యాకేజెస్ ఇంకా వాళ్ళు అప్డేట్ చేయడానికి ఏవో ఇన్ బిట్వీన్ ఉన్నారు, వాళ్ళు ఒక ఫేజ్లో ఉన్నారు. సో దానివల్ల బిస్కెట్ అయింది అని అంటున్నారు. 26 మరి ఇది ఐ థింక్ ఇది సెకండ్ థర్డ్ రేస్ ఫోర్త్ రేస్ కదా. ఫెరారీ ఏమో సంబంధం లేకుండా మధ్యలో ఉంది, వెనకాల ఎవరు లేరు, ముందని ఎవరు లేరు, అంతే కదా. నో మ్యాన్స్ ల్యాండ్. అరే ఇలాగే ఎప్పుడు ఉండేది తెలుసా, ఫెరారీ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎవడు హామిల్టన్, అదే ఎయిత్ టైటిల్ ఎప్పుడు రా మీది? 21 టైటిల్ కాదు అది, మా ఫస్ట్ టైటిల్ అది. రాబ్డ్ టైటిల్ అది, మా ఫస్ట్ టైటిల్ అది, రాబ్డ్ టైటిల్. ఒరే నా మైండ్ లో అసలు రాలేదురా. 8 అంటే నేను అనేసుకుంటున్నాను, ఇంకా అది 2021 లో అయిందో ఎప్పుడు అయింది. నాకు నా మైండ్ 8 అనే ఉందిరా. ఇప్పుడు ఆ టైంలో లెక్లర్ గడు 5 లోనో 6 లోనో ఎవరికి సంబంధం లేకుండా ప్యాక్ మధ్యలో తిరిగి రా నో మ్యాన్స్ ల్యాండ్ లో. అది గుర్తొచ్చింది నాకు మళ్ళీ. సరే ఎనీవే రేసింగ్ ఇన్సిడెంట్స్ కూడా పెద్దగా ఏం లేవు. అరే రేసింగ్ ఇన్సిడెంట్స్ కాదురా, ఓ రెడ్ ఫ్లాగ్ లేదు, ఓ ఎల్లో ఫ్లాగ్ లేదు, ఓ సేఫ్టీ కార్ లేదు, ఓ డెబ్రీ లేదు, బొంద ఏమీ లేదు, ఏం లేదు. సర్జెంట్ రేస్ ఫినిష్ చేశాడా? చేశాడుగా, 20 మంది చేశారు. నైస్ డా. నువ్వేమనుకుంటున్నావు, సర్జెంట్ రేస్ ఫినిష్ చేసినప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు? ఆల్బన్ పైన ఉన్నాడు. కరెక్ట్, మనం మాట్లాడుకున్నాం కదా రేస్ అప్పుడు, సర్జెంట్ ఫినిష్ ఆల్బన్ పైన ఉన్నాడు. అండ్ సో మోస్ట్లీ రేస్ ఇదే. రేస్ విన్ ఎవడయ్యాడు, సెకండ్ ఎవడు వచ్చాడు, థర్డ్ ఎవడు వచ్చాడు మనం చెప్పక్కర్లేదు. సో ఆబ్వియస్ గా అవన్నీ తెలిసినవే. కూల్ డౌన్ రూమ్ లోకి వచ్చేసరికి మ్యాక్స్ వెర్స్టాపెన్ వచ్చేసరికి మా పెద్ద ఆయన శవాసనంతో ఉన్నాడు. కూల్ డౌన్ లో కాదు కదా, అది ఇంటర్వ్యూలోని. కూల్ డౌన్ కాదు, కూల్ డౌన్ కాదు, అది ఇంటర్వ్యూస్ కి. ఆఫ్టర్ కూల్ డౌన్ ఇంటర్వ్యూస్ కు ఓకే. ఇంటర్వ్యూకి వచ్చారు పడుకొని ఉంటే ఇటు ముసలోడు అయిపోయాడు అన్నారు, ఆడు లేచి నవ్వుకుంటాడు మనిషి. నెక్స్ట్ అరే ఇప్పుడు కమింగ్ టు రూమర్స్ రా. ఆలివర్ బేర్మెన్ ని ఆల్మోస్ట్ హాస్ సైన్ చేసిందంట, ఆల్మోస్ట్ ఒక డీల్. హాస్ వై అంటే ఆడు ప్రూవెన్. అరే ఆడు P12 ఉన్నాడు తెలుసా ఇప్పుడు ఛాంపియన్షిప్ లో. ఓకే, వాడికి వై హాస్ అంటున్నాను నేను, హాస్కి వై ఆలివర్ బేర్మెన్ అనలేదు. ఫెరారీ అకాడమీ వాళ్ళకున్న ఆప్షన్స్ ఎంట్రీ. నెక్స్ట్ ఏంటంటే మొన్నటి వరకు ఇది ఆల్మోస్ట్ విలియమ్స్ ఫిక్స్ అయిపోయింది అనుకున్నది. ఫ్లావియో వచ్చాడు కదా ఎల్పెన్ కి, ఇప్పుడు వాళ్ళు బిడ్ చేస్తున్నారంట ఎల్పెన్ కి రమ్మని. కార్లోస్ సైన్ చేస్తారన్నాడు విలియమ్స్ తో. నువ్వేనన్నావు, ఎవరన్నారు? ఇంకా సైన్ చేయలేదు. ఎవరో అన్నారు మనతో.
లేదు సైన్ ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ డీల్ డన్ టైంలో నిన్న ఫ్లావియో మళ్ళీ కొత్త ప్రపోజల్ వెళ్ళి తీసుకొచ్చి పెట్టాడు అంటాడు డైరెక్ట్ కార్లో సైన్స్ గాడికి. ఆడికి స్పానిష్ వాళ్ళకి ఏదో ఉందిరా అండర్ గ్రౌండ్ ఏది సెట్. 1 year 5 year ఏది? అది ఇంకా 2 తెలియదు. year ఉంటదిరా ప్రపోజల్ మినిమం నాకు ప్రపోజల్ తెలిసి. ఒకవేళ ఉంటే 25-26 కలిపే తీసుకుంటారు ఎవరైనా. సింపుల్ రా, ఎల్పిన్కి వెళ్తే 3 years మినిమం తీసుకుంటారు రా. ఎస్టబాన్ అకాన్ గాడికి వీళ్ళకి 3 ఏళ్ళు ఇచ్చినాడు, వీడికి 3 ఏళ్ళు తక్కువ ఇస్తే తీసుకోడు కూడా, ఎందుకంటే వీడికి ఇంకా బెటర్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫ్కాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏమైనా అంటే మన ఇలా జుక్ కాదు, సీరియస్ గా ఏమైనా ఉన్నాయా? లేదు అకాన్కి ఇప్పటివరకు అయితే ఏం లేదు. మరి ఎందుకు అలా? ఆడే ఇచ్చాడా అని తీస్తారా? ఎవరు ఆకాన్ ఆడు లేడు కదా నెక్స్ట్ ఇయర్ అల్పిన్ లో. నెక్స్ట్ ఇయర్ ఎల్పిన్ అంటే రివ్యూ చేసుకోలేదు, ఓకే. ఒక సీట్ ఖాళీ ఉంది. అండ్ అలాగే మొన్న Season ఇంటర్వ్యూలో అసలు- కూడా డ్రైవర్ మార్కెట్ ఇవన్నీ ఎప్పుడు మారుతాయి అంటే కెవిన్ మ్యాగ్నసన్ గడ్ అండి చూపించాడు కార్లో సైన్స్ గడ్ని. అది ఆడే కార్ కింద బాటిల్ ఆడు మొదలెడితే మేము అందరూ సెట్ చేస్తాం, ఆడు ఏం చెప్పట్లేదు, మాకు ఏం కదలట్లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఇంకెవరున్నారు ఎంట్రీస్ ఎవరైనా ఉన్నారా? ఇందాక లోగన్ సర్జెంట్ Already- నాస్కార్కి వెళ్ళిపోతుంది మోస్ట్లీ. లోగన్ సర్జెంట్ అదే ఎవరు ఇండికార్ అన్నారు? ఇండికార్ రా, నాస్కార్ ఇండికార్. కాదు. అరే ఇండికార్ లో కూడా మొన్న ఈడుంటాడు రాడు F2 ఛాంపియన్, వన్ ఆఫ్ ద గుడ్, ఆడి పేరు ఏంటారా, థియో పార్షియర్ అనుకుంటాను. థియో పార్షర్ ఇండికార్కి వెళ్ళాడు. F1 కి వచ్చి వర్కౌట్ అవ్వకపోతే ఇండికార్ నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చాలా మందికి. ఎవరు? నేను ఇది థియో పార్షియర్ ఏం చెప్తానంటే, ఇండికార్ లో థియో పార్షియర్ అనుకుంటా 90%, నాకు కరెక్ట్ థియో పార్షర్ అయితే తెలియట్లేదు. ఉన్నాడు ఇండికార్ లో. మెక్లారెన్ లో ఉండి ఆడు మంచి రేస్ ఇచ్చి ఆడిని రెన్యూ చేసుకోలేదు, మెక్లారెన్ వదిలేసింది ఆడిని నెక్స్ట్ ఇయర్ కి. అది నీకు మెక్లారెన్ నో రిగ్రెట్స్. కావాలంటే ల్యాండో నోరిస్ తీసుకెళ్ళి అక్కడ డ్రైవ్ చేయించేస్తున్నాడు జాక్ బ్రౌన్ గడ్ ఊరుకోడు. అరే ఆ మెక్లారెన్ మేనేజ్మెంట్ లో జాక్ బ్రౌన్ గడ్ ఒకటి రా బాబు. ఇప్పుడు ఎవడన్నా ఏ రేసింగ్ ఆ రేసింగ్ వదిలేస్తాడు సెపరేట్ గా, వీడు దానికి ఫార్ములా ఈకి వచ్చేస్తాడు, ఇండికార్కి వెళ్ళిపోతాడు, F1 కి వెళ్ళిపోతాడు, అన్ని తిరిగేస్తున్నాడు. మోటో జీపీది ఒక చిన్న న్యూస్ ఉంది, ఏప్రిల్ అంతే. ఏప్రిల్ అవును. ఏంటంటే ఎవరు? మార్కో మన ఇండియన్ జీపీ గెలిచాడు కదరా అక్కడ, ఫుల్ డామినేట్. ఆడు ఏప్రిల్ ఫ్యాక్టరీ టీమ్ గెలిపాడు. అండ్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆడు మాట్లాడితే నాకు వినిపించలేదు, అది మళ్ళీ అడిగాను. నువ్వు పేరు చెప్తున్నాడు అంటున్నాడు, ఆగట్లేదు ఆవేశం. గైస్ నెక్స్ట్ ఇది ట్రిపుల్ హెడర్ కదా, ఈ రేస్ అయిపోయింది, ఇది రెండోది కదా. ఇదే ఫస్ట్ ది ట్రిపుల్ హెడర్ కి, ఇంకా రెండు ఉన్నాయి. ఓకే. అరే సిల్వర్ స్టోన్ రా ట్రిపుల్ హెడర్ లాస్ట్ ది, మర్చిపోయాను రా, నిన్న మ్యాచ్ కూడా అయింది కదా. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ రేస్ తర్వాత కలుద్దాం. జాగ్రత్తగా పడుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగే అరే కమ్యూనిటీ పెంచండి రా, పెరగట్లేదు ఫాలోవర్లు, పెరగట్లేదు. అందరు మన దగ్గరికి పర్సనల్ మెసేజ్ చేస్తారు, భయ్యా మీ ఏ ఛానల్ చూసినా మాకు మీ దాంట్లోనే కంటెంట్ ఉంటుంది, మీ దాంట్లోనే మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అంటే మరి కొంచెం మాకు కూడా హెల్ప్ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఇంకా ఎంతకన్నా లాగితే మాకే నిద్ర వస్తుంది. కౌశిక్ చంపేస్తాడు మమ్మల్ని. నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, బై బై.